హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SaHa క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో నేను మీకు 3 to 4 ఇయర్స్ బేబీస్ కోసం వేస్ట్ కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. దాన్ని 4 లేయర్స్గా ఫోల్డ్ చేసి లెంత్ వచ్చేసి 12 ఇంచెస్, విడ్త్ 9 ఇంచెస్ ఉండేలా ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. సో బోత్ సైడ్స్ లెంత్ అనేది 12 ఇంచెస్ ఉంది, అలాగే విడ్త్ అనేది 9 ఇంచెస్ తీసుకున్నాం 4 లేయర్స్ మీద. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఫస్ట్ సపరేట్ చేసేస్తున్నానండి. సో ఓకే, ఇప్పుడు నెక్ విడ్త్ అండ్ షోల్డర్ విడ్త్ అనేది మార్క్ చేస్తున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నామండి. సో నెక్ విడ్త్ 2 ఇంచెస్, షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్ మార్క్ చేశాం కదా. ఇప్పుడు ఆర్మోల్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే ఆర్మోల్ లైన్స్ అనేవి ముందుగా డ్రా చేసి కర్వ్ కూడా డ్రా చేసేద్దాం. సో ఓకే, ఆర్మోల్ కర్వ్ కూడా డ్రా చేసేసాం కదా. ఇప్పుడు ఆర్మోల్ కర్వ్ని కట్ చేసేస్తున్నానండి. ఇది వచ్చేసి మనం ముందు వీడియోలో ఒక ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూసాం కదా, ఆ ఫ్రాక్ యొక్క వేస్ట్ కోట్ అండి. సో ఇప్పుడు చెస్ట్ విడ్త్ వచ్చేసి దీనికి 7.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా వేస్ట్ కోట్ అనేది విడ్త్ అనేది కొంచెం లూజ్గానే తీసుకోవాలి. అలాగే డౌన్లో విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకోండి. చెస్ట్ విడ్త్ 7.5 ఇంచెస్, నడుము దగ్గర విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 7.5 ఇంచెస్ డాట్ నుంచి 7 ఇంచెస్ డాట్ని కలుపుతూ ఫస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేశాను. ఇక్కడ వచ్చేసి మనం స్టిచ్చెస్ వేసుకుంటాం. ఒక 1 ఇంచ్ అనేది మీరు ఖర్చు కోసం తీసుకుంటే సరిపోతుంది. వేస్ట్ కోట్కి మనం అన్విజిబుల్ స్టిచ్చెస్ అనేవి వేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఖర్చు అనేది తీసుకోకూడదు. సో ఇప్పుడు ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ రెండింటినీ సపరేట్ చేశానండి. ఎందుకంటే ఈ వేస్ట్ కోట్ అనేది కాలర్ నెక్ అనేది మనం స్టిచ్ చేయబోతున్నాం. సో దానికోసం నెక్ అనేది బ్యాక్ నెక్కి సపరేట్గా, ఫ్రంట్ నెక్కి సపరేట్గా కట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని బ్యాక్ పీస్ ఫ్రంట్ పీస్ సపరేట్ చేసి బ్యాక్ పీస్కి డౌన్లో ఈ విధంగా డౌన్ నుంచి ఒక 1 ఇంచ్ పైకి ఈ విధంగా డాట్ పెట్టేసి క్రాస్గా లైన్ డ్రా చేసి కట్ చేసేసాం. నెక్ విడ్త్ వచ్చేసి మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, డౌన్ జస్ట్ 1 ఇంచెస్ తీసుకోండి. సో అలా నెక్ కర్వ్ డ్రా చేసేసి అలాగే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ ఈ విధంగా డాట్ పెట్టి అక్కడి నుంచి నెక్ను కలుపుతూ క్రాస్గా ఒక లైన్ డ్రా చేసి నెక్ అండ్ ఈ క్రాస్ లైన్ని కూడా కట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం బ్యాక్ పీస్కి ఏ విధంగా అయితే డౌన్లో 1 ఇంచ్ పైకి డాట్ పెట్టేసి కర్వ్ డ్రా చేసి కట్ చేసామో, క్రాస్గా లైన్ డ్రా చేసి అదేవిధంగా ఫ్రంట్ పీస్కి కూడా కట్ చేయండి. సో ఇక్కడైతే నేను చూపించలేదు, బట్ కట్ చేయాలి. డౌన్లో ఒక 1 ఇంచ్ పైకి డాట్ పెట్టేసి మిడిల్కి ఇలా ఫాలో చేస్తూ లైన్ డ్రా చేసి కట్ చేయాలి డౌన్లో. అలాగే ఫ్రంట్ పీస్కి విడ్త్ 2 ఇంచెస్, డౌన్ 3 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి డాట్ పెట్టేసి ఇలా కర్వ్ డ్రా చేశాను. అలాగే డౌన్లో పైకి ఒక 3 ఇంచెస్కి డాట్ పెట్టేసి ఇలా కర్వ్ కూడా డ్రా చేస్తున్నాను. అంటే ఫ్రంట్ పీస్ డౌన్లో ఇలా క్రాస్ అనేది తీయాలన్నమాట. సో ఓకే, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా నీట్గా ఫ్రంట్ పీస్ని కూడా కట్ చేసేసాను. సో బ్యాక్ పీస్ ఫ్రంట్ పీస్ రెండు రెడీ అయిపోయినాయి. అలాగే ఫ్రంట్ పీస్కి ఆర్మోల్ దగ్గర కొంచెం డౌన్ కూడా తీసేస్తున్నాను. సో ఇప్పుడు టోటల్గా ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ రెండింటి కటింగ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. సేమ్ ఇలాగే వీటికి లైనింగ్స్ కూడా కట్ చేసేసాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాం. ఫస్ట్ బ్యాక్ పీస్ తీసుకున్నానండి. ఈ బ్యాక్ పీస్కి ఫస్ట్ ఆర్మోల్స్ అనేవి జాయిన్ చేస్తున్నాను. అంటే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో జస్ట్ ఆర్మోల్స్ ముందుగా జాయిన్ చేసేసేయండి. తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని నీట్గా కట్ చేసేసి ఇలా డౌన్లో కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండుని కలుపుతూ ఒక స్టిచ్ అనేది వేసేసాను. ఇప్పుడు మనం స్టిచ్ ఎక్కడైతే వేసుకున్నామో అంటే ఆర్మోల్ దగ్గర, డౌన్ దగ్గర ఇలా టక్స్ ఇచ్చేసేసి రివర్స్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం అన్విజిబుల్ స్టిచ్చెస్ వేసుకుంటాం కాబట్టి ఇలా రివర్స్ అనేది చేసుకుంటున్నాము ఇక్కడే. ఇప్పుడు స్టిచ్చెస్ అనేది పైకి వేద్దామండి. సో ఇక్కడ ఆర్మోల్ దగ్గర మనం టక్స్ పెట్టాం కాబట్టి కర్వ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఈ విధంగా స్టిచ్ వేసేసి సైడ్ స్టిచ్చెస్, డౌన్ స్టిచ్చెస్ కూడా వేసేసేయండి. బట్ బ్యాక్ పీస్కి షోల్డర్స్, నెక్ జాయిన్ చేయట్లేదు నేను ఇక్కడ. సో అది కొంచెం గమనించండి. షోల్డర్స్ కూడా ఇక్కడ జాయిన్ చేయొద్దు. సో బ్యాక్ పీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పీస్ తీసుకున్నాను. ఫ్రంట్ పీస్ కూడా ఆర్మోల్ అనేది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో జాయిన్ చేయండి. అలాగే ఫ్రంట్ సైడ్ అంటే మిడిల్లో ఉంది కదా, మిడిల్లో డౌన్ మొత్తం కూడా ఇప్పుడు వీడియోలో నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలా ఈ క్రాస్ స్టిచ్ అనేది వేసేసేయండి. సో క్రాస్గా మనం మార్క్ చేసి కట్ చేసాం కదా, అలా స్టిచ్ వేసేసి రివర్స్ చేస్తున్నాను. ఇప్పుడు
ఇలా డౌన్ నుంచి మిడిల్కి అలాగే ఆర్మోల్ దగ్గర స్టిచ్చెస్ అనేది వేసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి అంటే ఫ్రంట్ పీస్కి సైడ్ స్టిచ్చెస్ వేయద్దండి. సో ఫ్రంట్ పీస్కి సైడ్ స్టిచ్చెస్ వేయలేదు, బ్యాక్ పీస్కి షోల్డర్ జాయింట్ అనేది చేయలేదు. సో ఇప్పుడు ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ రెండింటిని కలుపుతూ షోల్డర్ జాయిన్ చేయాలి. అది కూడా మనం అన్విజిబుల్ స్టిచ్చెస్ వేసుకోవాలి కాబట్టి నేను ఒక ఈజీ మెథడ్ చూపిస్తానండి. సో బ్యాక్ పీస్కి షోల్డర్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేయలేదు కదా, సో అప్పుడు ఇలా ఉంటుందన్నమాట. సో 2 లేయర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 లేయర్స్ని జస్ట్ ఒక 1/4 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఆ లోపల ఫ్రంట్ పీస్ యొక్క షోల్డర్ అనేది ఇన్సర్ట్ చేసి మీరు స్టిచ్ అనేది వేసుకుంటే మనకి వేస్ట్ అనేది బయటకు కనిపించకుండా నీట్గా ఉంటుందండి. సో చూడండి, సో ఇలా మనం బ్యాక్ పీస్ షోల్డర్ని ఫస్ట్ ఒక 1/4 ఇంచ్ లోపలికి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి దాని లోపల ఫ్రంట్ పీస్ యొక్క షోల్డర్ అనేది ఇన్సర్ట్ చేసి నీట్గా స్టిచ్చెస్ వేశాను. సో ఇప్పుడు మనం కాలర్ నెక్ అని ముందుగానే చెప్పుకున్నాం కదా, అందుకని నెక్ విడ్త్ అనేది చెక్ చేశానండి. ఇది 2 లేయర్స్ మీద 7.75 ఇంచ్ ఉంది, మనం 8 ఇంచులు అనేది తీసుకుందాం. సో ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, దాన్ని 8 ఇంచెస్కి ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. సో కట్ చేసి మనకి ఎడ్జెస్ ఉంటుంది కదండి, కాలర్ ఎడ్జెస్, అక్కడ కర్వ్ కూడా తీయాలి. సో చూడండి నేను కర్వ్ ఎలా తీస్తున్నాను అనేది, ఓపెన్ సైడ్ కాకుండా మనకి క్లోజ్డ్ సైడ్ ఉంటుంది చూడండి, అటువైపు నుంచి కర్వ్ అనేది ఈ విధంగా తీయాలన్నమాట. ఇలా ఉంటుంది. సో ఇప్పుడు కార్నర్స్ మనం జాయిన్ చేద్దాం, అంటే ఈ కర్వ్ని జాయిన్ చేద్దాం, రివర్స్ చేయాలి తర్వాత. సో అందుకోసం ముందు మనం ఎలా అయితే కర్వ్ డ్రా చేసామో, సో డ్రా చేసి కట్ చేసాం కదా, సో అలా 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేస్తే రివర్స్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మన కాలర్ పీస్ కూడా రెడీ అయిపోయింది. ఈ కాలర్ పీస్ని వేస్ట్ కోట్ యొక్క నెక్కి జాయిన్ చేసేద్దాం. సో ఈ కాలర్ పీస్ 2 లేయర్స్ ఉన్నాయి కదండి, ఫ్రంట్ పీస్కి ఒక లేయర్ జాయిన్ చేస్తాం, దాన్ని రివర్స్ చేసి బ్యాక్కి ఇంకొక లేయర్ని జాయిన్ చేస్తామన్నమాట. సో చూడండి, ఒక లేయర్ని నెక్కి ఫస్ట్ జాయిన్ చేస్తున్నాను. సో ఎలా చేస్తున్నాను అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇలా కొంచెం మనం కేర్ఫుల్గా చూసినట్లయితే ఈజీగా మన బేబీస్కి మనమే డిజైనర్ ఫ్రాక్స్, వేస్ట్ కోట్స్, అన్ని మోడల్ ఫ్రాక్స్ అనేవి మనమే స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక లేయర్ అనేది స్టిచ్ చేశాను కదా, ఇప్పుడు సెకండ్ లేయర్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేయాలి. అంటే ఇప్పుడు మనం జాయిన్ చేసినప్పుడు కొంచెం వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, అది అంతా కూడా లోపలికి ఇంక్లూడ్ అయిపోవాలండి. సో ఆ వేస్ట్ అనేది బయటకు కనిపించకుండా సో దాన్ని అంతటిని లోపలికి ఈ విధంగా సెట్ చేసేసి సో కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ మనకి ఎంతైతే కాలర్ అనేది అవసరం అవుతుందో, ఎలా ఫోల్డ్ చేస్తే కంఫర్ట్గా వస్తుందో సో అలా చూసుకుంటూ ఇలా అరేంజ్ చేసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసేయండి కాలర్కి అంతా కూడా. సో చూడండి, నేను చాలా చిన్న ఫోల్డింగే ఇచ్చాను, ఎందుకంటే మనకి కరెక్ట్గా మిడిల్కి ఎంత ఎక్స్ట్రా ఉంటే అంత ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది. సో కొంచెం కూడా ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేకపోతే అసలు ఫోల్డ్ చేయాల్సిన అవసరమే లేకుండా మనం డైరెక్ట్గా జాయిన్ చేసేసేయచ్చు అనమాట. సో టోటల్గా కాలర్ అనేది స్టిచ్ చేసేసాం, ఇలా వచ్చేసిందండి, నీట్గా వచ్చింది కాలర్ కూడా. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసేస్తే మనకి వేస్ట్ కోట్ స్టిచ్చింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫ్రంట్ పీస్కి సైడ్ జాయింట్ అనేది చేయలేదు, బ్యాక్ పీస్ని ఈ ఫ్రంట్ పీస్ సైడ్ జాయింట్లో ఇంక్లూడ్ చేసి స్టిచ్ చేయాలి. అంటే మనం షోల్డర్కి ఎలా అయితే మిడిల్లో ఫోల్డ్ చేసి దాని లోపల ఈ బ్యాక్ పీస్ని ఇన్సర్ట్ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చేయాలండి. సో చూడండి, ఫ్రంట్ పీస్ సైడ్ ఒక 1 ఇంచ్ to 1.5 ఇంచ్ వరకు మిడిల్లో లోపలికి ఫోల్డ్ చేసేసాను. దాని లోపల ఇలా బ్యాక్ పీస్ అనేది ఇన్సర్ట్ చేసి ఒక 2 స్టిచ్చెస్ వేసేయండి. ఇలా వేయడం వల్ల మనకి ఈజీగా ఇన్విజిబుల్ స్టిచ్చెస్తో సైడ్ స్టిచ్చెస్ వేయడం కూడా ఫినిష్ అయిపోతుంది. సో ఇలా మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఇన్విజిబుల్ స్టిచ్చెస్తో వేస్ట్ కోట్ అనేది స్టిచ్చెస్ వేసుకోవచ్చండి. కొంచెం అబ్జర్వ్ చేసి
నీట్గా మీరు కనుక చూసినట్లయితే తప్పకుండా మీకు అర్థమవుతుంది. సో వన్ సైడ్ జాయిన్ చేసేసాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేసేద్దాం. ఏం లేదండి, ఫ్రంట్ పీస్కి మనం సైడ్ స్టిచ్చెస్ వేయలేదు కాబట్టి దాని లోపలికి ఇంత ఫోల్డ్ చేసేసాను. అంటే మనకి ఎంత అయితే అవసరం అవుతుందో అంతవరకు లోపలికి ఫోల్డ్ చేసేసి, అంటే స్టిచ్ వేసుకుంటాం కదా అంతవరకు మాత్రమే లోపలికి ఫోల్డ్ చేసి సైడ్ స్టిచ్చెస్ వేసేసేయాలి. బ్యాక్ పీస్ని లోపలికి ఇన్సర్ట్ చేసి ఇలా వేయడం వల్ల మనం ఈ వేస్ట్ కోట్ని ఇన్విజిబుల్ స్టిచ్చెస్తో స్టిచ్చెస్ వేసుకోవచ్చు. అలాగే ఏ సైడ్ నుంచి అయినా మనం వేస్ట్ కోట్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉందండి లుక్ ఫైనల్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం సహా క్రియేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.